ఎవల్యూషన్ బాబా పరిణామ క్రమం గురించి గాడ్ స్పీక్స్ లో ఉంది. అదే అంటే గాడ్ స్పీక్స్ రాకముందు 30 ఏళ్ల ముందు బాబా ఇది ఈ థ్యూరీని ఎవల్యూషన్ థ్యూరీని చిన్న పిల్లలకు చెప్పినటువంటి ఆ విషయాన్ని చదువుకుంటున్నాం మనం. టుడే వి విల్ ఫినిష్ అప్ ఆన్ దిస్ సబ్జెక్ట్ of the chain of evolution, clarifying it through another analogy. Another analogy అంటే ఫిగర్ 29. అంటే అంతకు ముందు బాబా ఎవల్యూషన్ ను 2 రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకటేమో గుడ్డతో చేసిన బొమ్మను ముద్దగా పెట్టి రాయిలాగా, అక్కడి నుంచి తల కిందికి కాళ్ళు పైకి చేసి చెట్టులాగా, పాకే క్రిమి కీటకాల్లాగా, అట్లా అన్నిటినీ ఆ బొమ్మను దాని యొక్క స్థితిని మార్చి ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే కార్డు బోర్డులో హోల్స్, చిన్న హోలు పెద్ద హోలు అలా చేసి ఇప్పుడు ఈ ఫిగర్ 29 లో కూడా సుబ్రహ్మణ్యం గారు చూపిస్తున్నారు. ఈ ఫిగర్ 29 లో కూడా సెకండ్ డబ్బాలది అది నోయింగ్, అంటే ఆ పరిణామ క్రమంలో రాయి నుంచి వస్తూ ఎలాగైతే చైతన్యం పెరుగుతూ వచ్చిందో దాన్ని లాస్ట్ లో ఆ ఎల్లో కలర్ది పూర్తిగా హ్యూమన్ ఫారంకి వచ్చేటప్పటికి పెరిగింది అనేది ఈ ఫిగర్ 29 ద్వారా చెప్పారు బాబా. చెప్తూ టుడే we will finish up on this subject of the chain of evolution, clarifying it through another analogy. ఇంకొక ఉదాహరణ ద్వారా మనం చెప్పుకుందాము అని చెప్పి ఫిగర్ 29 చెప్పారు. దానికి ముందు మళ్ళీ అది రిపీట్ చేశారు బాబా. What we established on Wednesday was that throughout this process of organic evolution in which the human form becomes completely manifested, Atma remains the same, untouched, unaltered. ఇక్కడ బాబా చాలా స్ట్రెస్ చేసి చెప్పినటువంటి విషయం ఇది. బయటికి రూపాలు మారుతున్నాయి, ఆ రూపాలు మారుతూ ఉంటే చైతన్యం పెరుగుతూ ఉంది, కానీ లోపల ఉన్నటువంటి ఆత్మ మాత్రము రిమైన్స్ ద సేమ్, అది అలాగే ఉంటుంది. అన్టచ్డ్, అన్ఆల్టర్డ్, ఏ మాత్రం తేడా లేకుండా ఆత్మ అలాగే ఉంటుంది అన్నారు. దీనికి మనకు భగవద్గీతలో శ్లోకం ఉంది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. అంటే ఆత్మను ఏవి వేడి చేయలేవు, చల్లబరచలేవు, కత్తి కోయలేదు. అంటే ఇదంతా అంటే ఆత్మ ఎప్పుడు కూడా ఏ రకమైన మార్పు పొందకుండా ఉంటుంది అనే దాన్ని ఇక్కడ కూడా బాబా ఆత్మ రిమైన్స్ ద సేమ్, అన్టచ్డ్, అన్ఆల్టర్డ్, అలాగే ఉంటుంది అని చెప్తూ దెన్ వాట్ చేంజెస్, అయితే మరి ఆత్మ ఏ రకమైనటువంటి మార్పు లేకుండా అలాగే ఉంటే మరి ఇక్కడ చేంజ్ అయ్యేది ఏమిటి అని బాబా చెప్తూ దానికి ఒక ప్రశ్న వేసి చెప్తున్నాడు. ది ఫార్మ్స్ అండ్ ద నోయింగ్. ఇక్కడ మా రూపాల్లో మార్పు వస్తుంది, రూపాలు మారుతూ పోతున్నాయి, ఒకదానికంటే మించిన రూపం ఇంకొక మంచి రూపం వస్తుంది. దాంతో పాటు అండ్ ద నోయింగ్ చేంజ్, అంటే చైతన్యము, రాతికి చైతన్యమే లేదు, మరి అక్కడి నుంచి చెట్టుకు వచ్చేటప్పటికి కొంచెం చైతన్యం వచ్చింది, పురుగు క్రిమి కీటకాదుల్లోకి ఇంకా పెరిగింది, చేపలో ఇంకా పెరిగింది, పక్షిలో ఇంకా పెరిగింది, జంతువుల్లో బాగా పెరిగింది, మనిషికి వచ్చేటప్పటికి పూర్తిగా చైతన్యం వచ్చేసింది అనమాట. అది పెరుగుతున్నాయి, వాటిలో మార్పు ఉంది కానీ ఆత్మకు ఏ మార్పు ఉండదు. దట్ ఈస్ ద లేటెంట్ హ్యూమన్ ఫార్మ్ అపియర్స్ ఇన్ వేరియస్ షేప్స్ అండ్ కాన్షియస్నెస్ ఇంక్రీజెస్. ఇది ఈ పరిణామ క్రమం ప్రారంభం అయ్యే రోజునే దానికి పూర్తిగా అవసరమైంది, దానికి అర్హమైనటువంటి రూపం మానవ రూపం అని సృష్టి అంటే పరిణామం ప్రారంభం అప్పుడే తెలుసు. రాయి దగ్గర నుంచి మానవ రూపం దాకా మధ్యన ఎన్ని రూపాలు మారినా కూడా ఈ రూపాల మార్పిడి అంతా కూడా మానవ రూపం కోసం వెళ్ళే దానికోసం జరిగే మార్పులే. దాంతో పాటుగా ఈ చైతన్యం పెరుగుతూ వచ్చింది. అండ్ వాట్ అనాలజీ డిడ్ ఐ గివ్ టు ఇల్లస్ట్రేట్ దిస్, దీన్ని మీకు వివరించడానికి నేను ఉదాహరణ ఏది చెప్పాను అని చెప్తూ, డూ యూ రిమెంబర్ హౌ ఐ యూజ్డ్ ద కార్డ్ బోర్డ్ విత్ హోల్స్, సమ్ స్మాలర్ అండ్ సమ్ బిగ్గర్, త్రూ విచ్ వన్ పీప్స్
ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దాంట్లో ఒక చిన్న రంధ్రం, ఒకటి దానికంటే పెద్ద రంధ్రం, దానికంటే పెద్దది, దానికంటే పెద్దది, ఇట్లా రకరకాలైన సైజుల్లోని రంధ్రాలను చేసి ఒక కార్డ్బోర్డ్ ద్వారా బాబా దీన్ని వివరించారట. ది స్మాలర్ ద హోల్, ది స్మాలర్ ద సైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. మనం కార్డ్బోర్డ్ లో ఉన్న రంధ్రాలలో ఎంత చిన్న రంధ్రంతో చూస్తే బయట దృశ్యం కూడా అంతకు పరిమితం అయ్యే ఉంటుంది. ఎంత పెద్ద రంధ్రం ద్వారా చూస్తే అక్కడ చూడబడే దృశ్యం కూడా ఆ లెవెల్లో పెరుగుతుంది అని చెప్తూ బాబా ఫిగర్ ది సైట్ అండ్ ద ఫీల్డ్ ఆఫ్ విజన్. ఇన్ ది అనాలజీ ఆఫ్ ది కార్డ్బోర్డ్, సీయింగ్ మీన్స్ నోయింగ్. ఎక్కడ కార్డ్బోర్డ్ లో ఆ రంధ్రమేమో మనకు ఎరుక అన్నమాట, దాంట్లోంచి చూడటము అనేది ఎరుక. సీయింగ్ మీన్స్ నోయింగ్, అంటే చైతన్యము. The evolution through the series of forms is accompanied by an increase in this knowing. Evolution లో రాయి నుంచి మానవ రూపం దాకా రూపాల మార్పిడిలో ఎట్లయితే ఎదుగుదల వస్తుందో దాని ద్వారా ఈ ఎరుక చైతన్యం అనేది పెరుగుతూ వచ్చింది. Just as an increase in the size of the whole brings about a wider expanse in what one sees, and vice versa, with a smaller hole diminishing the scope of vision. అట్లాగే ఆ రంధ్రాన్ని బట్టి ఆ బయటి దాని యొక్క సైజ్ ఎలా అయితే మారిపోయిందో అలాగే ఈ రూపాల మార్పిడి ద్వారా ఎరుక అంటే చైతన్యం అలా పెరుగుతూ వచ్చింది. This was the analogy that I gave along with the other figure of the sun at early night, midnight, dawn and morning time. అట్లాగే మేఘాల వెనక ఉన్న సూర్యుని యొక్క వెలుతురు అనే దాని ఉదాహరణ కూడా బాబా చెప్పటం జరిగింది. అది ఫిగర్ 28 లో దాన్ని కూడా చూపించటం జరిగింది. Now let us consider another analogy illustrating how Atma itself remains the same throughout the course of evolution, while the forms of evolution and the knowing change. అయితే ఇంకొక ఉదాహరణ 29వ ఫిగర్ ద్వారా బాబా ఇస్తున్నారు. This is depicted in figure 29 on the previous page. ఇక్కడ ఇప్పుడు స్క్రీన్ మీద సుబ్రహ్మణ్యం గారు చూపిస్తున్నారు ఫిగర్ 29. Let us take మాసాజీ as our case study. ఇక్కడ ఆత్మకు బదులుగా బాబా మాసాజీని తీసుకున్నాడు. కంపేర్ మాసాజీ when newborn to a stone. కొత్తగా పుట్టిన పిల్లవాడు, ఏమీ తెలియని స్థితిలో ఉన్నటువంటి మాసాజీని మనం రాతితో పోల్చుకుందాము. విచ్ ఈస్ టు సే ది ఆత్మ అసోసియేటింగ్ విత్ ఇట్స్ మోస్ట్ ఫైనైట్ ఫారం. అంటే లోపల ఉండే ఆత్మ దానితో ఏకీభవించింది కానీ ఆత్మ ఏం మారదు. ది నోయింగ్ టు లైక్ ద బాడీ ఫామ్ ఈజ్ మోస్ట్ ఫైనైట్. ఆ రాతి స్థితి ఎట్లాగైతే చాలా పరిమితమైన స్థితిలో అక్కడ దానితో పాటుగా ఉన్నటువంటి చైతన్యం కూడా చాలా పరిమితమైన స్థితిలో ఉంది. ఆల్మోస్ట్ నిల్. నిజానికి రాతి రూపంలో దానికి అసలు చరిత్రమైన ఎరక ఉందా అంటే ఏమీ లేదు. దాన్ని ముక్కలు కొట్టినా బద్దలు కొట్టినా ఏం చేసినా అది ఏమీ కదలదు, అచేతనంగానే ఉంటుంది. యాజ్ ఎ న్యూ బార్న్ మాసాజీ నోస్ ఓన్లీ రైట్. అయితే అప్పుడు అక్కడ ఆ చిన్న పిల్లవాడు ఒక ఏడుపు తప్ప ఏమీ తెలియదు. రైట్. మాసాజీ then the same as now when he has grown old. మాసాజీ ఇప్పుడు ఇంత పెద్దగా పెరిగిన తర్వాత ఇప్పుడు ఎట్లా ఉన్నాడు, పిల్లవాడుగా ఉన్నప్పుడు కూడా అలాగే ఉన్నాడు. Now move ahead to మాసాజీ at 7 days old. మాసాజీ పుట్టినప్పుడు స్టోన్ తో సమానం. ఇక 7 రోజుల మాసాజీని పోల్చుకుంటే ఇంక్రీజ్డ్ స్లైట్లీ ఇన్ బాడీ సైజ్ అండ్ డిగ్రీ ఆఫ్ నోయింగ్. కొంచెం ఆ ఎరుకలో 7 రోజుల్లోనే కొంచెం తేడా వస్తుంది. ఇన్ అవర్ ఎనాలజీ వి లైకెన్ దిస్ ఏజ్ ఇన్ ది లైఫ్ ఆఫ్ మాసాజీ టు ది ఎవల్యూషనరీ స్టేజ్ ఆఫ్ మెటల్. అంటే రాతికి ఖనిజానికి ఉన్న తేడా పుట్టగానే ఉన్న మాసాజీకి 7 రోజుల మాసాజీకి అంత తేడా అని బాబా చెప్తూ, అడ్వాన్సింగ్ అవర్ స్టోరీ స్టిల్ అగైన్, ఇంకా ముందుకు వెళ్తే
Masaji at 7 years can be compared to the Atma progress to the stage of vegetable. 7 సంవత్సరాల మాసాజీకి వచ్చేటప్పటికి ఆయనలో వచ్చిన చైతన్యపు మార్పును పోల్చుకున్నట్టయితే అక్కడ పరిణామ క్రమంలో ఆత్మకు రాయి ఖనిజాల తర్వాత వచ్చినటువంటి వృక్షాల స్థాయికి పోల్చవచ్చు. విత్ ది ఫార్మ్ మోర్ డెవలప్డ్ అండ్ ద నోయింగ్ ఇంక్రీజ్. అక్కడ కొంచెం కదులుతుంది చెట్టు, అది శ్వాస పీల్చుకుంటుంది, పెరుగుతుంది. అలా దానికి వచ్చినటువంటి ఆ చైతన్యంలో వచ్చినటువంటి ఎదుగుదల, వృక్షాల్లో వచ్చిన ఎదుగుదల, 7 సంవత్సరాల మాసాజీకి వచ్చిన ఎదుగుదల, దాన్ని మనం పోల్చుకుందాము అంటూ. బట్ ఫర్ ఆల్ దిస్ Masaji himself remains the same as he ever was. Masaji did not become Samaji. Masaji Samaji కాలేదు, మాసాజిగానే ఉన్నాడంటే మాసాజీ ది ఆత్మ ఈజ్ ఆల్టుగెదర్ అన్చేంజ్డ్, జంపింగ్ ఎహెడ్ వన్స్ మోర్. అయితే మాసాజీ అలాగే ఉన్నాడు, కానీ మాసాజీ యొక్క రూపంలో తేడా వస్తుంది, ఆయన యొక్క చైతన్యంలో తేడా వస్తుంది. మాసాజీ 14 years of age, 7 సంవత్సరాల నుంచి బాబా దాన్ని డబుల్ చేసి 14 ఏళ్ల వయస్సుకు వెళ్ళారు. అప్పుడు వి లైకెన్ టు ది అనిమల్ ఫారం. మధ్యలో ఫిష్, బర్డ్ అవన్నీ లేకుండా ఒకటేసారి డబుల్ జంప్ ఇచ్చేసి బాబా 7 సంవత్సరాల మాసాజీ 14 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆయన రూపంలో, ఆయన చైతన్యంలో వచ్చిన మార్పు, పరిణామ క్రమంలో ఆత్మకు వచ్చినటువంటి, ఆత్మ ధరించిన రూపానికి వచ్చినటువంటి మార్పు ఏదైతే ఉందో అది జంతువుతో పోల్చదగింది అని చెప్తున్నారు అక్కడ. వి లైకెన్ ఇట్ టు ది ఎనిమల్ ఫారం, ది ఎనిమల్ స్టేజ్ ఇన్ ఎవల్యూషన్. పరిణామ క్రమంలో జంతువు యొక్క స్థాయి. జస్ట్ యాజ్ ఏ బాయ్ ఆఫ్ 14 knows far more than he did at the age of 7, so an animal possesses a much higher degree of knowing about himself and his environment than does a vegetable. ఇక్కడ చెట్టు కంటే జంతు స్థితికి వచ్చేటప్పటికి ఆ జంతువులకి చాలా ఎరుక పెరిగిపోయింది, వాటి గురించి, వాటి రూపం గురించి, అవి ఉన్నటువంటి ప్రపంచం యొక్క పరిస్థితుల గురించి కూడా వాటి యొక్క చైతన్యం పెరిగిపోయింది. 14 ఏళ్లలో 7 ఏళ్లలో ఉండే అటువంటి వృక్షాల యొక్క చైతన్యానికి 7 సంవత్సరాల వృక్షాలకి 14 సంవత్సరాల జంతువులకు, అంత వృక్షాలకును జంతువులకు ఎంత తేడానో ఇక్కడ మాసాజీ 7 సంవత్సరాల మాసాజీకి 14 సంవత్సరాల మాసాజీకి చైతన్యంలో, ఎరుకలో అంత తేడా ఉంటుంది అని చెప్తూ, వి కమ్ ఎట్ లెంగ్త్ టు మాసాజీ ఏజ్డ్ 28 years. 7 నుంచి 14కి వచ్చి వృక్షాల నుంచి జంతువులకి, ఇప్పుడు జంతువులు 14 ఏట వయస్సు, 14 నుంచి దాన్ని డబుల్ చేసి 28కి వచ్చాడు బాబా. వచ్చి 28వ ఏట ఎనాలజీ లైకెన్స్ టు ఏ మంకీ. 28 ఏళ్లలో కూడా మనిషిది చెప్పలేదు బాబా, 28 ఏళ్లకు కోతిని చెప్పారు. కోతి రూపానికి వచ్చాడు ఆయన 28వ ఏట. జస్ట్ యాజ్ ద ఆత్మ ఇన్ మంకీ ఫారం has advanced in the animal series to its very last stage. ఎందుకంటే మానవ రూపానికి ముందు ఉన్నటువంటి రూపము కోతి రూపం కనుక, ఆ కోతి రూపం వచ్చేటప్పటికి ఇంకా అంతా ఆఖరి ఇంకొకటే మెట్టు, నెక్స్ట్ మెట్టు ఎక్కితే మానవ రూపం. జస్ట్ యాజ్ ది ఆత్మ ఇన్ మంకీ ఫారం హ్యాస్ అడ్వాన్స్డ్ ఇన్ ది ఎనిమల్ సిరీస్ టు ది వెరీ లాస్ట్ స్టేజ్. జంతువుల్లో ఇక ఆఖరి మెట్టు, ఒక మెట్టు ఎక్కితే మానవ రూపం. By so much has increased the amount of knowing. ఇంకా అప్పటికి వచ్చేటప్పటికి మానవ చైతన్యానికి కోతుల చైతన్యానికి కొంచెం తేడా అంతే, అక్కడ దాకా వచ్చేసింది 28వ ఏట. In Masaji's case, at age 28, he had even mastered the art of cooking. 28 ఏళ్ల వయసులో మాసాజీ వంటలో కూడా
ప్రావీణ్యత వచ్చింది ఆయనకి. యాజ్ ఎ న్యూ బార్న్ చైల్డ్ హీ డిడ్ నాట్ ఈవెన్ నో హౌ టు ఈట్. మరి కొత్తగా పుట్టిన వాడికి తినటం కూడా ఎట్లాగో తెలియదు. తల్లి నోట్లో పీక పెట్టి తాగిస్తుంది పాలు. కాబట్టి మరి ఇప్పుడు ఆయన తినే పదార్థాలు ఎట్లా వండుకోవాలి అనే ఆ వంటకాలు తయారు చేయటంలో కూడా ప్రావీణ్యత వచ్చింది ఆయనకి 28వ ఏట. ఫైనల్లీ వెన్ మాసాజీ అరైవ్స్ ఎట్ ది మెచ్యూర్ ఏజ్ ఆఫ్ 56, బాబా ఇక్కడ మానవ రూపంలో 56 ఏళ్లకి మాసాజీ ఇక మెచ్యూర్ ఏజ్, he can be said to have achieved the human form. అంటే ఎవల్యూషన్ పోల్చి చెప్తున్నారు కనుక 56వ ఏట అంటే బాబా డబుల్ చేస్తూ వచ్చాడు. 7 నుంచి 14, 14 నుంచి 28, 28 నుంచి 56. 56వ ఏట ఆయన పరిపూర్ణుడైన మనిషిలో పెంపొందినటువంటి చైతన్యము దాంతో పోలుస్తూ విత్ ఆల్ దట్ మచ్ మోర్ అడ్వాన్స్డ్ ఇన్ నోయింగ్. ఇక నోయింగ్ అంటే ఎరుకలో అంటే చైతన్యము పరిపూర్ణంగా వికాసం చెందింది. Yet to know for sure that in the eyes of Sadgurus, Masaji has not yet even been born. సద్గురువుల దృష్టిలో తీసుకున్నట్టయితే ఎందుకు మానవ రూపం ఎందుకు వచ్చింది? ఆ మొదటి ప్రశ్నకు సమాధానం హూ యామ్ ఐ, మొదటి ప్రశ్న. దానికి సమాధానం ఐ ఆమ్ గాడ్. కానీ మనిషి రూపం రాగానే సమాధానం ఏమొచ్చింది? ఐ ఆమ్ మ్యాన్, నేను మనిషిని అనే సమాధానమే వచ్చింది. కానీ నేను దేవుణ్ణి అనే సమాధానం రాలేదు. నేను దేవుణ్ణి అనే ఆలోచన కూడా లేదు మొట్టమొదటి మానవుడికి. కాబట్టి సద్గురువుల దృష్టిలో మానవ రూపం వచ్చి చైతన్యం పూర్తిగా వికాసం చెందినా కూడా, రూపం పూర్తిగా వికసించినా కూడా సద్గురువుల దృష్టిలో ఈ మాసాజీ హ్యాస్ నాట్ యెట్ ఈవెన్ బీన్ బార్న్. అతను ఇంకా పుట్టనే లేదు. ఎక్కడ దేవుణ్ణి చేరుకొని నేను భగవంతుణ్ణి అని సరి అయిన సమాధానం చెప్పుకునే స్థాయికి ఎదగటానికి ఇంకా ఆ మార్గంలో ప్రవేశించనే లేదు. ది డే వెన్ హీ టర్న్స్ హిజ్ మైండ్, turns his eyes from the outer to the inner, turns towards the truth. అది ఎప్పుడు మరి? ఆయన ఎప్పుడు పుడతాడు? ఆధ్యాత్మిక మార్గంలో ఎప్పుడు పుడతాడు మాసాజీ అంటే? సద్గురువుల దృష్టిలో, ప్రపంచం దృష్టిలో మనం అనుకోవచ్చు, ఓ నేను ఇంకా ఆధ్యాత్మిక మార్గంలో ఎప్పుడో ప్రవేశించాను అనుకోవచ్చు. కానీ సద్గురువుల దృష్టిలో ఎప్పుడు అంటే ది డే వెన్ హీ టర్న్స్ హిజ్ మైండ్, టర్న్స్ హిజ్ ఐస్ ఫ్రమ్ ది ఔటర్ టు ది ఇన్నర్. మన కళ్ళు, మన మనస్సు, ప్రపంచము, ప్రాపంచిక వ్యవహారాలు, ప్రాపంచిక సంపదలు, సుఖాలు, దుఃఖాలు వీటి మీద కేంద్రీకృతమై ఉన్నంత వరకు మనం ఇంకా ఆధ్యాత్మిక మార్గంలో పుట్టలేదు. ఎప్పుడు ఇవన్నీ ఇది ఆ ప్రాపంచికమైన వాటి మీద ఉండటం అంటే బాహ్యమైన వాటి మీదనే మన దృష్టి, మన మనస్సు ఉన్నాయి. అక్కడి నుంచి అంతరంగంలోకి మరలాలట మన దృష్టి, మన మనస్సు మరలితే అప్పుడు మనం ఆధ్యాత్మిక మార్గంలో పుట్టినట్టట నిజంగా. ది డే వెన్ హీ టర్న్స్ హిజ్ మైండ్, టర్న్స్ హిజ్ ఐస్ ఫ్రమ్ ది ఔటర్ టు ది ఇన్నర్, టర్న్స్ టువర్డ్స్ ద ట్రూత్. అప్పుడు సత్యం వైపు మనం మరలుతామట. మనం ఇంతకు ముందు మొదట్లో చదువుకున్నటువంటి లెసన్స్ లో బాబా స్వప్నాల గురించి చెప్పి, స్వప్నంలో హాయిగా మంచి కారులో వెళుతూ ఉంటే ఆ ప్రయాణం అలాగే సాగుతూ పోతుంటుందట. ఆ ప్రయాణం ఆగి మనం కలలోంచి బయటికి మెలకువ స్థితికి రావాలి అంటే ఆ కలలో ఉన్న మనను మేల్కొల్పటానికి ఓ పెద్ద పులి వచ్చి ఎదురుగా నిలబడి గాండ్రించాలట. అప్పుడు డ్రైవర్ సడన్ బ్రేక్ వేస్తాడు, కారు ఆగిపోతుంది, వెంటనే మనకు మెలకువ వస్తుందట. కారు ఉండదు, మనను కలలో నుంచి మేల్కొల్పు చేసినటువంటి పెద్ద పులి కూడా మాయమైపోతుందట. ఎందుకంటే అన్ని కళలోనే కదా. అట్లాగే సద్గురువులు అట్లా ఉలట్ మార్గ్ అన్నారు బాబా దాన్ని. మనం ఇప్పుడున్నది బాహ్యమైనటువంటి
వాటి మీదనే దృష్టి. బాహ్య దృష్టి లోపలికి వెనుదిరగాలట, వెనుకకు తిరగాల లోపలి వైపు. ఆ లోపలి వైపుకు వెనుకకు తిరగటము అనేది మన వల్ల కాదట, సద్గురువు చేయాలట. ఉలట్ మార్గంలో ప్రవేశపెట్టడం సద్గురువు చేస్తాడంటూ బాబా తమాషాగా చెప్పారు. సద్గురువులు చాలా వినాశి వాళ్ళై ఉంటారట, మైజర్స్ అట సద్గురువు. వాళ్ళు ఊరికే చేయరట. మనం ఏదైనా షాప్కి వెళ్ళి ఏదైనా కొనాలనుకున్నాం అనుకోండి, వాళ్ళు ఊరికే ఇస్తారా? దానికి మూల్యం అక్కడ ఉంటుంది. దీనికి 10,000 ఉంటేనే ఇస్తాం. అయ్యో 9,000 ఉంది బాబు, 1,000 తక్కువ ఉంది అంటే ఇవ్వడు. ₹1 తక్కువ ఉన్నా ఇవ్వడు వాడు. అయితే అలాగే సద్గురువులు కూడా వాళ్ళకి దాని ప్రతిఫలం కావాలట. ఏంటి ప్రతిఫలం? ప్రేమ అన్నాడు. అందుకని యు ఇన్క్రీజ్ లవ్. ఈ నాలెడ్జ్ అంతా ఒకెత్తు, ప్రేమ ఒకెత్తు. ఎంత నాలెడ్జ్ ఉన్నా ప్రేమ లేకపోతే సద్గురువు నీ దృష్టిని అంతరంగంలోకి మరలించలేడు అనే విషయం బాబా ఇంతకు ముందే చెప్పటం జరిగింది. సో అట్లా మన దృష్టి ఎప్పుడైతే బాహ్య ప్రపంచం మీది నుండి ఆంతరంగికంగా ఎక్కడైతే బాబా ఉంటాడో, ఎక్కడైతే ఆత్మ ఉంటుందో అటువైపు ఆత్మ వైపుకు లోపలికి తిరిగినప్పుడు మాత్రమే మనం నిజమైనటువంటి జననం పొందినట్టు. దట్ విల్ బి ది డే ఆఫ్ హిజ్ రియల్ బర్త్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది సద్గురుస్. ఇక్కడ మాసాజీని ఉదాహరణ చెప్పారు కాబట్టి బాబా, ఆ రోజున మాత్రమే మాసాజీ నిజంగా పుట్టినట్టు సద్గురువుల దృష్టిలో అని చెప్తున్నారు. సో ఆల్ ఆఫ్ యూ నో దట్ యు ఆర్ ముర్దా. అందుకని మనం పుట్టనే లేదంటే ఏంటి? ఇంకా మనం శవాలమే. సో ఆల్ ఆఫ్ యూ నో దట్ యు ఆర్ ముర్దా, ఏ డెడ్ కార్స్. యు మే సే యాజ్ యు లైక్ దట్ యు ఆర్ సో లర్న్డ్ అండ్ సో ఫార్ అడ్వాన్స్డ్ అండ్ సివిలైజ్డ్ అండ్ on. But all your words are of no avail. They have absolutely no value. ఎంత ఖచ్చితంగా చెప్పారు చూడండి బాబా. ముర్దా అంటే శవం లాగా అని చెప్తూ మీరు చెప్పుకోవచ్చు, ప్రపంచంలో అందరం చెప్పుకుంటాం కదా, ఐఎమ్ సో అండ్ సో. మేము అధికారులు, మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా సరిగ్గా పట్టించుకోకపోతే ఏంటి నేను ఎవరినో తెలుసా అంటారు. అట్లాగే బాబా అంటున్నాడు, యు మే సే యాజ్ యు లైక్ దట్ యు ఆర్ సో లర్న్డ్. నేను చాలా చదువుకున్నాను, నాకు PhD డిగ్రీ ఉంది అని చెప్పుకోవచ్చు. అండ్ సో ఫార్ అడ్వాన్స్డ్ అండ్ సివిలైజ్డ్. నేను ఇంత బాగా జ్ఞానాన్ని సముపార్జించాను, నేను కూడా చాలా క్రమశిక్షణ కలిగినటువంటి నేను పౌరుణ్ణి, నాకు అన్నీ తెలుసు అనొచ్చు. అండ్ ఆన్. అలా మన యొక్క గొప్పలు ప్రపంచంలో ఎన్నో చెప్పుకోవచ్చట. బట్ ఆల్ యువర్ వర్డ్స్ ఆర్ ఆఫ్ నో అవైల్. ఆధ్యాత్మిక మార్గంలో వీటికి దేనికి ఒక్క పైసా విలువ లేదు, ఏమి లేదు అని చెప్తూ, బట్ ఆల్ యువర్ వర్డ్స్ ఆర్ ఆఫ్ నో అవైల్, దే హ్యావ్ అబ్సల్యూట్లీ నో వాల్యూ. అందుకే బాబా అన్నాడు ఇవంతా జీరో. బాబా బ్లూ బస్ టూర్ లో కూడా అక్కడ కూడా అన్ని చోట్లకి తీసుకెళ్లి చూపించాడు. తాజ్మహల్ చూపించాడు, షిరిన్మాయ్ ఉంది, నొరీనా ఉంది, చూపించి బాబా అన్నాడు ఇది అంతా చూశారు కదా మీరు, దిస్ ఈజ్ ఆల్ బిగ్ జీరో. షిరిన్మాయ్ పోట్లాడింది, ఎందుకు రా మరి జీరో అయితే ఎందుకు తీసుకొచ్చావు, మాకు ఎందుకు చూపించాలి, చూపిస్తావు మళ్ళీ జీరో అంటావా? ఆ వెంటనే నొరీనా అని అడిగాడు. నొరీనా హౌ ఈజ్ ఇట్ తాజ్మహల్ అన్నాడు. అదే దాని అందం మీ అందం మీద పోలిస్తే ఎంత బాబా, మీ అందానికి సరి ఏది లేదు అంది. అప్పుడు షిరిన్మాయికి ఆమెతో అలా చెప్పించటం జరిగిందనమాట. అంటే ఇట్ హ్యాస్ నో వాల్యూ. తాజ్మహల్ 8th వండర్, ప్రపంచంలో దానికి వాల్యూ ఉండొచ్చు, కానీ వెన్ కంపేర్ టు బాబా అండ్ ద ట్రూత్ ఇట్ హ్యాస్ నో వాల్యూ. దానికి వాల్యూనే లేదు. Indeed, all of humanity at large, in spite of its science, knowledge, and civilization, is made up of nothing and no one but the dead. బాబా ఎంత ఖచ్చితంగా నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు ఆయన. ఈ ప్రపంచంలో మానవులందరూ కూడా మరి ఈ రోజున్న ఆటం బాంబులు కూడా చేశారు, ఎన్ని చేశారు, గాలిలో ప్రయాణాలు చేస్తున్నాం, వేరే గ్రహాలకు వెళ్తున్నారు, వస్తున్నాడు మనిషి, ఎన్ని రకాల ఇన్ని చేశారు కదా. ఇదంతా సైన్స్ నాలెడ్జ్.
శాస్త్రము, నాలెడ్జ్ విజ్ఞానము, అండ్ సివిలైజేషన్. రకరకాలైనటువంటి నగరాలు కట్టాం, బిల్డింగ్లు కట్టాం, 40 అంతస్తుల బిల్డింగ్లు కడుతున్నాం ఇప్పుడు హైదరాబాద్ లో. ఇవన్నీ చేసాం. సివిలైజేషన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ నానా రకాలుగా ఇవన్నీ చేసాం. ఈజ్ మేడప్ ఆఫ్ నథింగ్ అండ్ నో వన్ బట్ ద డెడ్. ఆధ్యాత్మిక మార్గంలో సత్యంతో పోల్చినట్టయితే ఇదంతా మాయలోని మాయనే. కాబట్టి ఇట్ హ్యాస్ నథింగ్, దీనికి వాల్యూ లేదు. ఇట్ ఈస్ డెడ్, ఇదంతా ఒక మృతప్రాయమే అని బాబాలో చెప్తూ, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు లివ్ ఇన్ ది ట్రూ సెన్స్, మరి దీనికి వాల్యూ లేకపోతే ఇంకేంటి, దేనికి వాల్యూ ఉంది? దేంట్లో నేను మరి ఏ రకంగా నిజమైన వాల్యూ నేను దానికి వెళ్ళాలి అంటే, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు లివ్ ఇన్ ది ట్రూ సెన్స్, ఈ ప్రపంచంలో బతికే మన బ్రతుకు కింద లెక్కే కాదంటున్నారు బాబా. ఇది మృతప్రాయం అని చెప్తూ ఉన్నందువల్ల మరి నిజానికి నిజమైన జీవితం ఏమిటి అని అడిగినట్టయితే, ట్రై టు టర్న్ యువర్ మైండ్ యాజ్ ఐ హావ్ బీన్ ఎక్స్ప్లెయినింగ్. నిజంగా మీరు నిజమైన జీవితాన్ని గడపాలి అని అనుకుంటున్నట్లయితే మీరు మీ మనస్సును లోపలికి, అంతరంగంలోనికి తిప్పండి. నేను ఇంతవరకు పైన ఎక్స్ప్లెయిన్ చేశారు కదా బాబా. బట్ హౌ, మరి ఎలా ఆ మనస్సును లోపలి వైపుకు తిప్పటం ఎలాగా? ది మైండ్ విల్ నాట్ టర్న్ త్రూ యువర్ ఓన్ ఇండివిజువల్ ఎఫర్ట్స్. ఆ మనస్సు అనేది మీ వ్యక్తిగతమైనటువంటి ప్రయాసతో, ప్రయత్నంతో లోపలికి తిరగదు. దిస్ టర్నింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. అలా మన మనస్సు అంతర్గతంలోనికి, మరి ఆధ్యాత్మిక మార్గాన్ని ఏమన్నారు? అంతర్ముఖ ప్రయాణము అన్నారు. అలా అంతర్ముఖం అవటమే మనకు చాలా కఠినము, కష్టము అయినటువంటి విషయము. డిఫికల్ట్ ఇన్ ది ఎక్స్ట్రీమ్. కష్టం అంటే మామూలు కష్టం కాదు. మనకు ప్రపంచకంగా వచ్చేటువంటి దుఃఖాలు, కష్టాలు వాటితో పోలిస్తే అవి నథింగ్ ఈ కష్టంతో పోల్చినట్టయితే. సో టేక్ ది హెల్ప్ ఆఫ్ ఎ సద్గురు. బాబా ఇక్కడ కూడా మళ్ళీ అది రిపీట్ చేస్తున్నారు. మీకేం కావాలి? సద్గురువు యొక్క సహాయం కావాలి. మరి మనం రోజు ప్రార్థనల తర్వాత బాబా 59లో ప్రత్యేకంగా చెప్పి రాయించినటువంటి ప్రార్థన. ఎందుకంటే పర్వర్దిగార్ ప్రార్థనలో, పశ్చాత్తాప ప్రార్థనలో బాబాను ఏమి అడిగినట్టుగా ఉండదు. పర్వర్దిగార్ ప్రార్థన బాబా యొక్క స్తుతి, ఆయన యొక్క గుణగణాలను మనం వర్ణించి స్తుతించటమే. ఇక పశ్చాత్తాప ప్రార్థనలో మనం మన వీక్నెసెస్, మన యొక్క లోటుపాట్లు, బలహీనతలు, వాటి గురించి తలుచుకుంటూ ఎంతగా ప్రయత్నించినా మా వల్ల అవటం లేదు, మాటల్లో, చేతల్లో, ఆలోచనలో నువ్వు చెప్పినట్టుగా బ్రతకటానికి, నడవటానికి మాకు వీలు అవటం లేదు అని క్షమాపణ వేడుకున్నాం. మరి అసలు మరి నువ్వు ఏం అడగాలి అంటే బాబా 59లో ఇచ్చాడు. బిలవెడ్ గాడ్, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you. నీతో ఐక్యతార్హులం అయ్యేంత వరకు నువ్వు మాకు సహాయం చెయ్యి అని మనం రోజు ఆ ప్రార్థనలో చదువుతున్నాం. ఆ ప్రార్థన చదివేటప్పుడు ఎంత సిన్సియారిటీ, ఆనెస్టీ మనలో ఉన్నాయో ఎవరి వాళ్ళకే అది. ఒకళ్ళ గురించి చెప్పే అర్హత ఎవరికీ లేదు. సో ఆ రకంగా ఇక్కడ బాబా ఆ పిల్లలకి 27-28లోనే వాళ్ళకు చెప్పినటువంటి విషయం. సో టేక్ ది హెల్ప్ ఆఫ్ ఎ సద్గురు. నీ మైండ్ను, దృష్టిని అంతర్గతం చేయటానికి నీ వల్ల కాదు గనుక, అది నీకు కఠిన సాధ్యం, అసలు సాధ్యమే కాదు, అసాధ్యం గనుక సద్గురు సహాయాన్ని అర్థించు. వెన్ యూ పే ద ప్రైస్ ఆఫ్ లవ్ దట్ హీ డిమాండ్స్ విల్ హెల్ప్ యూ టు టర్న్ యువర్ మైండ్స్. ఆయన అంతకు ముందు నేను చెప్పినట్టు సద్గురువును మైజర్గా పోల్చారు. ఇక్కడ అదేం చేయకుండా ప్లేన్ గా చెప్పేశారు బాబా. నువ్వు దానికి
విలువ చెల్లించాల్సి ఉంటుంది. ఆ విలువ ఏమిటి అంటే ప్రేమ. సద్గురువును ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి అంటే నీలో ఉన్న నేను అనేది జీరో అయిపోయి కరిగిపోయే అంత లెవెల్లో నువ్వు ప్రేమించగలిగినప్పుడు విల్ హెల్ప్ యూ టు టర్న్ యువర్ మైండ్స్. మీ మనస్సులను అంతర్ముఖం చేయటానికి సద్గురువుకు మీ ప్రేమ అనేది ఇచ్చి అర్పించుకోవలసి ఉంటుంది. నౌ కన్సిడర్ ద డయాగ్రామ్ ఆన్ ది నెక్స్ట్ పేజ్. ఇప్పుడు ఇక 30 ఫిగర్ కు బాబా వస్తున్నారు. ఆ 30 ఫిగర్ చూడండి. ఆ 30 ఫిగర్ లో ఏం చెప్తున్నారు బాబా? 7th ప్లేన్ గాడ్ కింద 6th నుంచి 6, 5, 4, 3, 2, 1 ప్లేన్స్, 6 ప్లేన్స్. మధ్యలో 7th ప్లేన్ కి ఈ దారికి మధ్యలో ఒక డాట్, నల్లటి డాట్ పెట్టారు బాబా. అది ఏమిటంటే ది క్రియేటర్ పాయింట్. ఎందుకంటే ఈ పుట్టిందంతా కూడా ఆ క్రియేటర్ పాయింట్ లోంచే పుట్టింది. ఈ ప్లేన్స్, ఈ 1st నుంచి 6th దాకా ఉండే 6 భూమికలు ఏవైతే ఉన్నాయో అది నిజమైనటువంటి మార్గం. బాబా అన్నారు కదా, మీరు ఇంకా పుట్టనే లేదు, ఇంత ప్రయాణం అయినా కూడా మాసాజీ ఇంకా పుట్టనే లేదు అన్నారు. ఎప్పుడు 1st ప్లేన్ లోకి వచ్చితేనే పుట్టినట్లు లెక్క అన్నమాట. సో ఈ 6 భూమికలు పైన 7 భూమిక, ఈ రెండింటికి మధ్యన క్రియేటర్ పాయింట్. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ బాబా అంటున్నారు, ఇన్ ఫిగర్ 30 ది 6 stages of the spiritual path are found on the lower portion beneath the arc. ఇక్కడ అర్ధ వృత్తాకారంలో చూపించారు భగవంతుణ్ణి. పైన 7th ప్లేన్, దాని కింద ఈ మార్గము. The point between the 6th and 7th planes located on the arc itself signifies the creator point. ఈ మధ్యలో 6 భూమికలకు 6వ భూమికకు 7వ భూమికకు మధ్యలో ఆ భగవంతుడనే వృత్తాకారంలో మధ్యలో ఆ నల్లటి డాట్ చూపించారు. అది సృష్టి ప్రారంభమైనటువంటి సృష్టి పాయింట్, హోమ్ పాయింట్ అన్నారు దాన్ని. While the single digit represented by the number 7 in the figure appears at the top, ఇక్కడ పైన 7th ప్లేన్ 7వ ఫిగర్ మాత్రమే కనిపిస్తుంది, అదే భగవంతుడు. So if you read from top to bottom, you get 1 for the 7th plane and 0 for the creator point. మనం వాటిని చదువుతూ పోతున్నట్టయితే టాప్ టు బాటం అంటే 7th ప్లేన్ నుంచి వస్తే 7, 6, 5, 4, 3, 2, 1 మొదటిది. యు గెట్ 1 ఫర్ ది 7th ప్లేన్. అంటే పైనుంచి 7th ప్లేన్ నుంచి కౌంట్ చేసినప్పుడు 1, 7వ భూమిక 1గా వస్తుంది. అండ్ 0 ఫర్ ది క్రియేటర్ పాయింట్. ఈ మధ్యలో ఉండే క్రియేషన్ పాయింట్ కు 0 వస్తుంది. అండ్ 6 ఫర్ ది 6 ప్లేన్స్. ఈ 6 భూమికలకు 6వ నెంబర్ వేసినట్టయితే ఇక్కడ బాబా 106 అనేది చూపిస్తున్నారు. ఈ ఫిగర్ లో పక్కన చూపించారు గ్రీన్ ఇంక్ లో, బ్లూ ఇంక్ లో 106. బాబా దాని ఆర్డర్ లో చెప్తూ బాబా అంటున్నారు, రివర్టింగ్ టు ది అనాలజీ ఆఫ్ మాసాజీ, ఇఫ్ యు టోటల్ the numbers from all these stages of evolution, taking all the various multiples of 7 together with the initial 1 standing for the first period of 7 days, the grand total comes to 106 as below. Baba ఇక్కడ ఒక ప్రశ్నార్థకమైనటువంటి సమస్యను పూరించి చూపించినట్టుగా చెప్తున్నారు. మాసాజీ దాంట్లో పుట్టిన మాసాజీకి 1 వేస్తే 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 28 సంవత్సరాలు, 56 సంవత్సరాలకు బాబా పోల్చారు అక్కడ. వీటన్నిటిని కలుపుతూ పోతే 1 + 7 + 14 + 28 + 56 = 106. బాబా ఈ ఫిగర్ లో చూపించిన 106 ఇవన్నీ కలిపితే 106 అవుతుంది అని. ఇవన్నీ ఏమిటి అంటే, 1 అంటే మాసాజీ పుట్టిన
పసివాడు. 7 ఏళ్ల వయస్సులో మాసాజీని బాబా అక్కడ ఖనిజాలకు పోల్చాడు. 14 సంవత్సరాల మాసాజీని వృక్షాలతో పోల్చాడు. 28 సంవత్సరాల మాసాజీని బాబా జంతువులతో పోల్చాడు. 56 సంవత్సరాల దీంట్లో బాబా అక్కడ మానవునితో పోల్చటం జరిగింది. సో అలా ఈ పోలికకు తీసుకున్నటువంటి వయసులు 7, 14, 28, 56 వాటిలలో బాబా అంటున్నారు వీటి టోటల్ 106. బాబా పైనుంచి కౌంట్ చేసి 106 అనేది 106, వీటన్నిటిని కూడా 106 వస్తుంది అనే ఒక విచిత్రమైనటువంటి ఒక సమస్య పూరించి చూపించటం జరిగింది. సో ఇక్కడికి ఆపేద్దాం, మళ్ళీ వచ్చే వారం కంటిన్యూ చేద్దాం. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. జై మెహర్ బాబా. రామకృష్ణయ్య గారు చక్కటి విషయాలు క్రియేషన్ అండ్ ఇట్ కాజెస్ నుంచి చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు మీకు. జై మెహర్ బాబా అండి. ఇప్పుడు రామకృష్ణ మేకా గారు నామం చేయండి. కాల్ కట్ అయితే మళ్ళీ జాయిన్ అయ్యి 7కి ప్రేయర్ చేయండి. రామకృష్ణ మేకా గారు. జై మెహర్ బాబా. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की